చెత్త పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మీది. చెత్త పన్నును తొలగించి మీ టైంలో 83 లక్షల టన్నుల చెత్త పేరుకుపోతే వాటన్నిటిని తొలగించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీది చెత్త ప్రభుత్వం అంటే జనం అందరూ అవును అన్నారు ఆ రోజులో. ఆ విషయం మీకు తెలుసా? అందుకే 11 సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారు. మీది చెత్త ప్రభుత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అవును అది చెత్త ప్రభుత్వం అన్నారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా మీకు లేకుండా రాష్ట్ర ప్రజలు మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పారని చెప్పి కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 990 కోట్ల రూపాయలు పంచాయతీలకు కేటాయించింది. మీ టైంలో 4,500 కోట్ల రూపాయలతోటి 30,000 పనులకు శ్రీకారం చుట్టింది గ్రామాల్లో, పంచాయతీల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. మీ టైంలో అలా పంచాయతీలు ఏమైనా పనులు చేశారా? ఒక్క పనులను చేశారా మీరు? పంచాయతీలు నిర్వీర్యం చేశారు. మీ పార్టీ సర్పంచ్లే మీ మీద ఎదురుదాడి చేసింది గుర్తుందా మీకు? మీ పార్టీ వైసీపీ పార్టీ నుంచి ఎంపికైన సర్పంచ్లే మీ మీద ఎదురుదాడి చేసి ధర్నాలు చేసింది. ఒక్కసారి గుర్తు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏది వెన్నుపోటు? చంద్రబాబు నాయుడు గారి సంవత్సర కాలపు ఈ ప్రజారంజక పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన, రాజ్యాంగబద్ధ పరిపాలన వెన్నుపోట, అరాచక అప్రజాస్వామిక పరిపాలన జగన్మోహన్ రెడ్డిది 5 ఏళ్ళు, అది వెన్నుపోట. ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.